స్వాగతం. అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. అక్టోబర్ 27న అంటే మరో 5 రోజుల్లో ట్రంప్ అండ్ మోదీ భేటీ అవుతున్నట్టుగా సమాచారం అందుతోంది. కౌలాలంపూర్లో జరిగే ఆసియాన్ సమ్మిట్లో ఇరు దేశాది నేతలు కూడా భేటీ అయి ఒక ట్రేడ్ డీల్ విషయంలో, ఇప్పటివరకు భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదరలేదు. ఈ ట్రేడ్ డీల్ విషయంలో ఒక క్లారిటీ రాబోతూ ఉన్నట్టుగా మనకున్న సమాచారం. ఎంజీ రావు గారు, ఇప్పటికైనా ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం కనిపిస్తోందా? మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ కొన్ని రోజుల్లో అంటే అక్టోబర్ 27వ తారీఖున కౌలాలంపూర్, మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరుగుతున్న ఈస్ట్ ఏషియన్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు పూర్తి సమాచారం ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అక్కడికి వెళ్తున్నారు, అదేవిధంగా మోడీ అక్కడికి వెళుతున్నట్టు పూర్తి సమాచారం ఉంది. ఎందుకంటే మోడీ ఎందుకు చెప్పడం లేదంటే ట్రేడ్ డిస్కషన్స్ అక్కడ దే ఆర్ గోయింగ్ ఆన్ అనమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇండియా అమెరికాకి సంబంధించిన ట్రేడ్ డీల్కి మీద డిస్కషన్ జరుగుతున్నాయి. కానీ ట్రంప్ చాలా మాట్లాడుతున్నారు, కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చాలా స్లోగా ఉంటున్నారు. కానీ ఈ కౌలాలంపూర్ సమ్మిట్కి మాత్రం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వెళుతున్నారు అని ఇప్పుడు వరకు పూర్తి సమాచారం అందుతుందండి. ఎందుకంటే ఇండియా అనేది రిజెక్ట్ చేయలేదు. ఆ సమావేశం అనేది ఇండియాకి చాలా అత్యున్నతమైనది. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ని మీట్ అవ్వడానికే కాదండి, ఏషియన్ కంట్రీస్తో, అదేవిధంగా ఈస్ట్ ఏషియా, తూర్పు ఆసియా దేశాలైన అక్కడ సౌత్ కొరియా, జపాన్, తర్వాత దక్షిణ కొరియా, ఈ దేశాలు, ఫిలిప్పైన్స్ దేశాలు అక్కడికి వస్తున్న ఈస్ట్ ఏషియా, అక్కడ సమ్మిట్ జరగబోతుంది. ట్రేడ్కి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏషియన్ 10 దేశాలు అక్కడ సమ్మిట్ మీట్ అవ్వబోతున్నాయి. ఏషియన్ సమ్మిట్ అంటే ఏషియాలో ఈస్ట్ ఏషియా అంటే ఆగ్నేయ ఆసియాలో ఉన్న 10 దేశాలైన మలేషియా, సింగపూరు, ఇండోనేషియా, మయన్మార్, కంబోడియా, లావోస్, బ్రునై, తర్వాత ఫిలిప్పైన్స్, ఈ వియత్నాం, ఈ 10 దేశాలతో సంబంధాలు, ట్రేడ్ అనేది ఇండియాకి చాలా అత్యున్నతం అనమాట. చైనాతో పోటీ పడుతున్నాం కాబట్టి ఆ సమ్మిట్ అనేది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి చాలా అత్యున్నతమైనది. అక్కడికి వెళుతుంటే అక్కడికి ట్రంప్ గారు వస్తున్నారు యాక్సిడెంటల్గా. ఈ సైడ్ లైన్ ఆఫ్ దిస్ సమ్మిట్లో మనం మోడీ ట్రంప్ భేటీ అవ్వబోతున్నారు. అది కూడా ట్రేడ్ డీల్కి సంబంధించి అనేది పూర్తిగా విషయం అండి. ఈ భేటీ యొక్క ప్రాముఖ్యత చూస్తే మనకి ఏంటంటే గత ఫిబ్రవరి అంటే 2025 ఫిబ్రవరిలో మోడీ ట్రంప్ మీటింగ్ వైట్ హౌస్లో జరిగింది. ఆ వైట్ హౌస్లో జరిగినప్పుడు ఇద్దరూ కూడా ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాజ్ గోయింగ్ టు సైన్ ఏ ఫస్ట్ ట్రేడ్ డీల్ విత్ ఇండియా అని ప్రకటించారు ట్రంప్ గారు తన నోటితో తానే. మేము ఫస్ట్ ట్రేడ్ డీల్ కుదుర్చుకుని పోయే దేశం ఇండియా అని. కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి రష్యా నుంచి ఆయిల్ ఇవన్నీ విపత్కర పరిస్థితుల్లో ట్రంప్ మన మీద టారిఫ్స్ 50% వేయడం జరిగింది మార్చిలోనే. కాబట్టి ఇంక ఇండియా అమెరికాల మధ్య అసలు భేటీలే కుదరలేదు. అసలు ట్రంప్ మోడీలు అసలు శత్రువులుగా బిహేవ్ చేశారన్నమాట కొంతకాలం. ఇది మనం ఒప్పుకోకపోయినా కానీ పైకి ట్రంప్ అంటారు, మోడీ నా బిగ్ ఫ్రెండ్ అంటారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయనతో చాలాసార్లు ఫోన్ కన్వర్జేషన్తో నాకు ఫ్రెండ్ అని చెప్తారు. కానీ ఇద్దరు శత్రువులుగా బిహేవ్ చేయడం జరిగింది. ట్రంప్ ఏకంగా ఇండియాకి శత్రువైన పాకిస్తాన్ అసీం మున్నీరు, షహబాజ్ షరీఫ్ మీటింగ్ అయిపోవడం జరిగింది వైట్ హౌస్లో. ఆయన మన శత్రు దేశాలను కూడా తీశారు. ఇండియా కూడా తక్కువ వెళ్ళినట్టు మనం కూడా దౌత్యనీతి చేశాం. ఏ విధంగా ఇటు చైనా, రష్యాలతో మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ మనం చట్టాపట్టాలు అలా వేసి తిరిగి ట్రంప్కి ఎంత వార్నింగ్ ఇచ్చామో తెలుసు కదండి ఇది. కానీ ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక్క మాట కూడా ట్రంప్కి వ్యతిరేకంగా డైరెక్ట్గా మాట్లాడలేదు. అది దౌత్య విధానం, ఒక అద్భుతమైన దౌత్య విధానం భారత మోడీ నుంచి అని మనం చెప్పొచ్చు. ఇదంతా ఫలించే అవకాశాలు వచ్చినాయి. కానీ అక్కడ ట్రంప్ మాట్లాడతారు, ఆయన సూపర్ పవర్ అధ్యక్షుడు. కానీ ఆయనకు దౌత్యం అంటే ఏంటో తెలిసినా తెలియపోయినా ఆయన మాట్లాడడం ఆయనకు అలవాటు కాబట్టి మనం పట్టించుకోలే, ఇగ్నోర్ చేసేసాం. కానీ ట్రేడ్ డీల్కి సంబంధించి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా దౌత్య విధానం చాలా హార్డ్ లైన్ స్టాండ్ తీసుకుంది. అదేంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మన నెత్తి మీద కొన్ని పెడదామనుకుంది. మేము సూపర్ పవరు, మీరు ఇప్పుడే ఎదుగుతున్న వాళ్ళు, మీరు వినండి అనుకుంటూ వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవద్దు అని ఫస్ట్ కండిషన్ పెట్టింది. కానీ ఇక్కడ తెలియని ఒక మతలబ్ ఒకటి ఉందండి. ఎందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవద్దు అంటుందంటే ఏదో రష్యాకి మనం ఆయిల్ కొనుక్కుని డబ్బులు పెట్టుబడి పెట్టి ఉక్రెయిన్ యుద్ధం చేపిస్తున్నామనేది ప్రధాన కారణం కాదు. అసలు కారణం ఏంటంటే ఇది చాలా పెద్ద విషయం అండి. ఇండియా ఆయిల్ మార్కెట్ ఈజ్ ద 3rd లార్జెస్ట్ ఆయిల్ మార్కెట్, ఆయిల్ కన్జ్యూమర్ ఇన్ ద వరల్డ్ అండి. మనం ఆయిల్ గ్యాస్ని ఉపయోగించే వినియోగ మార్కెట్లో ప్రపంచంలోనే
చైనా అమెరికాల తర్వాత ఇండియా 3వ స్థానంలో ఉంది. ఎంతో హ్యూజ్ $250 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే అటు అమెరికా ఇటు చైనాలతో పోలితే ఈ ఎనర్జీ డిమాండ్ అనేది ఇట్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్ ఇండియా, 12% పెర్ ఆనం. బై 2050కి అటు అమెరికాను చైనాను దాటి ఎక్కువ ఆయిల్ గ్యాస్ కొనే దేశం ఇండియా అవ్వబోతుంది. కాబట్టి ఇది ఒక పెద్ద మార్కెట్, ఎనర్జీ మార్కెట్. ఈ ఎనర్జీ మార్కెట్ని అమెరికా కొల్లగొట్టడానికి, ఎందుకంటే అమెరికా కూడా ఎక్కువ ఆయిల్ గ్యాస్ ఉత్పత్తి చేసే దేశం, దాంట్లో కూడా ఎక్కువ ఆయిల్ గ్యాస్ ఉంటుంది అలాస్కా అని ఈ టెక్సాస్ ప్రావిన్సెస్లో. కాబట్టి ఆ ఆయిల్ని అమెరికా, ఇటు రష్యాని మనం ఆపితే అమెరికా ఉత్పత్తి చేయడం. ఇప్పటికే అమెరికా మన ఆయిల్లో 10% అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, రష్యా నుంచి 33%, అటు రష్యా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ రష్యాని మానేస్తే అమెరికా నుంచి కొనిపిద్దామని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్లో మనం అమెరికా నుంచి ఎక్కువ ఆయిల్ కొనబోతున్నాం, రష్యా నుంచి కొంచెం తగ్గించుకుంటున్నాం. అది తప్పేం లేదు, ఎందుకంటే 33% ఏ దేశం నుంచి కొనకూడదు, అది ఇండియా పాలసీ కూడా, ఒక దేశం మీద ఎక్కువ డిపెండ్ అవ్వకపోవడం. కాబట్టి రష్యా ఇప్పుడు చౌక కాబట్టి తెచ్చుకుంటున్నాం, కానీ ఒక 1/3 ఒక దేశం నుంచి తెచ్చుకోకూడదు. అందుకనే నేను ఏం చెప్తున్నానంటే ఇండియా ఎనర్జీ సెక్యూరిటీలో ఒక ఇంపార్టెంట్ పాలసీ ఏంటంటేనంటే, ఒక ఇంపార్టెంట్ విధానం ఏంటంటే ఎక్కువ దేశాల నుంచి ఆయిల్ కొనాలి, ఏ ఒక్క దేశం నుంచి ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. గల్ఫ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతే 1991 ఆర్థిక సంక్షోభం వచ్చింది. కాబట్టి ఇప్పుడు రష్యా నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, రష్యా నుంచి 33% తెచ్చుకుంటే అక్కడ ఏమైనా యుద్ధం జరిగి, అక్కడ అమెరికాకి రష్యాకి యుద్ధం జరిగితే ఆ ట్యాంకులు రాలేకపోతే మన పరిస్థితి ఏంది? కాబట్టి ఇండియా ఇప్పుడు చాలా తెలివిగా 40 దేశాల నుంచి ఆయిల్ కొంటుంది. కాకపోతే రష్యా నుంచి ఎక్కువ కారు చౌకకు వచ్చింది కాబట్టి కొన్నాం, కానీ రష్యా నుంచి దిగుమతి తగ్గించుకోవాలి. ట్రంప్ ప్రెజర్ కాదండి, ఇది ఒక మన విధానం. ఇది వ్లాడిమిర్ పుతిన్కి కూడా తెలుసు, రష్యా అధ్యక్షుడికి, ఇండియా ఎప్పుడూ ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వదు, అది మల్టీ అలైన్మెంట్ ఉంటుంది, దాని ఎనర్జీ సెక్యూరిటీ, దానికి బ్రీతింగ్, ప్రాణవాయువు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటుందని దానికి తెలుసు. కాబట్టి పుతిన్కి మనం ఏమి వివరణ ఇవ్వక్కర్లేదు. నువ్వు కారు చౌకకు వస్తే ఎక్కువ తెచ్చుకుంటాం, లేదా అన్ని దేశాల నుంచి కొంటాం, ఏ దేశం మీద ఎక్కువ ఆధారపడం, అది గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి ఇండియా ఆఫ్రికా, సౌత్ అమెరికా, యూరోప్ దేశాలు, ఇటు కెనడా, ఆస్ట్రేలియా, ఇటు పెద్ద అంటే ప్రపంచంలోని అన్ని 40-50 దేశాల నుంచి మనం ఆయిల్ కొంటున్నాం, పెట్టుబడులు కూడా పెట్టాం. కాబట్టి అమెరికా నుంచి కూడా మనం తెచ్చుకుంటున్నాం, విత్తనాలు వీటిని తెచ్చుకుంటాం, ఇప్పుడు ఏం తప్పేం లేదండి. కాబట్టి ఇప్పుడు ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి అది పెద్ద ఓకే, అమెరికా నుంచి మేము ఎక్కువ కొంటాం, కాకపోతే రష్యా రేటుకి నువ్వు ఇవ్వి అని ఒక డిమాండ్ అంట. రెండోది ఏంటంటే ఈ ట్రేడ్ డీల్ ఎందుకు కుదరబోతుందంటే అక్టోబర్ 27వ తారీఖున ట్రంప్ మోడీ మధ్యన ఈ భేటీ జరుగుతుంది. ఈ భేటీలో అద్భుతమైన ప్రకటన, ఒక స్వీటెస్ట్ న్యూస్ ఇండియన్స్కి రాబోతుంది, ఇండియన్ ట్రేడర్స్కి రాబోతుంది అనమాట. ఎందుకంటే అమెరికా పెట్టిన ఆంక్షల్లో ట్రేడ్ డీల్ కుదర్చుకోవడానికి అక్కడ నుంచి సోయాబీన్ మనం తెచ్చుకోవాలి, కొంత సోయాబీన్ మనం తెచ్చుకోవడానికి యాక్సెప్ట్ చేసాం. ఎందుకంటే మన డైరీ ఇండస్ట్రీస్కి, మన చికెన్స్ వీటిని పెంచడానికి, కోళ్ళు పెంపకం, వీటిలో చాలా యూజ్ అవసరం అనమాట. జొన్నలు, మొక్కజొన్న, కార్న్ అంటారు, ఆ కార్న్ మనం ఎక్కువ మనకు అవసరం ఉంది కాబట్టి కొంచెం దిగుమతి చేసుకుంటున్నాం. మన యొక్క కార్న్, మొక్కజొన్న ఉత్పత్తిదారులు, రైతుల యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ చెడిపోకుండా దానికి కొంచెం అగ్రీడ్ అయ్యింది. కొన్ని టారిఫ్స్ తగ్గించడానికి ఇండియా సిద్ధపడింది. తర్వాత ఆ విధంగా భారత ఎగుమతులు, వస్త్రాలు, అదేవిధంగా ఫార్మాస్యూటికల్, ఆభరణాలు, వీటి మీద అది కూడా ట్రేడ్ ఇప్పుడు 50% టారిఫ్స్ని ఇప్పుడు 15-16% ఇమ్మీడియట్గా తగ్గించే అవకాశం ఉంది ఆ రోజు భేటీలో. కాబట్టి ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదరబోతుంది అనేది పూర్తి సమాచారం మనకు ఇప్పుడు దక్కుతుందండి. 50% ట్రేడ్ టారిఫ్లు. ఇప్పుడు ట్రంప్ యొక్క పరిస్థితి కూడా మనం చూడాలి. రీసెంట్గా ట్రంప్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్, నేను ఇండియన్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాను, నాకు కొన్ని అవయాలు వచ్చినాయని ట్రంప్ ప్రకటిస్తే ఇండియా అలాంటిది లేదు అని ప్రకటించింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మోడీతో ట్రంప్ మాట్లాడా లేదనేది పక్కన పెడితే, మోడీ మాత్రం ట్రంప్తో ఎటువంటి మాట్లాడామనే దానికి బయట పెట్టడానికి ఇష్టపడడం లేదు. ఇది దౌత్యం అండి. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారంటే, ఎవరితో ఏం మాట్లాడినా మనం చూడండి, వాట్సాప్ కాల్ చేసుకుంటున్న మిగిలిన కాల్ చెయ్యం, ఎవరు రికార్డ్ చేస్తారని. ఈ ట్రంప్ ఏం చేస్తారంటే ఏం మాట్లాడినా దాన్ని పట్టుకెళ్ళి తన యొక్క సోషల్ మీడియా ఒకటి ఉండదు, ట్రూత్ సోషల్ అని, దాంట్లో పెట్టేస్తారు. కాబట్టి మనం దౌత్య విధానం చేస్తుంటే ఆయన బహిరంగం చేస్తే అక్కడ ట్రేడ్ డిస్కషన్స్ సైడ్ లైన్ అయిపోతాయి. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈయనతో మనకు కాదని ఏమీ మాట్లాడరు, ఏదైనా ఉంటే దౌత్యం చేస్తారు మిడిల్ మ్యాన్తో, అంతవరకే. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియాల మధ్య ట్రేడ్ డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చాయి అనేది మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఆ పక్కన ఇండియన్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ చెప్తూ ఉంటారు, ట్రేడ్ డిస్కషన్ తొందరలో ముగియబోతున్నాయి, ట్రేడ్ డిస్కషన్ మీద ట్రేడ్ డీల్ కుదురుతుంది,
నవంబర్ లోపని ఒక్కసారి ప్రకటించడం కూడా జరిగింది. యుఎస్ నుంచి కూడా ఇలాంటి ప్రకటన మనకు వచ్చింది, పాజిటివ్ స్టేట్మెంట్లు. అవి మనం గ్రహించాలి. ట్రంప్ మాటలు ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ట్రంప్ అనే వ్యక్తి ఎప్పుడు బయటికి చెప్తాడు. ఇప్పుడు అక్టోబర్ 27వ తారీఖున కౌలాలంపూర్ వేదికగా జరిగే ఏషియన్ ఈస్ట్ ఏషియా సమ్మిట్లో ఈ ట్రంప్ మోడీ భేటీ కోసం ప్రపంచమే ఎదురు చూస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అటు చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ట్రేడ్ వారు ఇంకా ముదురు పాకాన పడిపోయింది. 100%, అదేవిధంగా 150% టారిఫ్లు విధిస్తాను, అవసరమైతే ఇది నవంబర్ 1 నుంచి అని చైనాకి ఎగ్నెస్ట్గా అమెరికా వెళుతుంది. ఇదే సమయంలో చైనా, ఇండియాలతో ఒకేసారి ట్రేడ్ వారు అమెరికా చెయ్యదు. గుర్తుపెట్టుకోవాలి మనం. ఇటు చైనాతో ట్రేడ్ వార్ చేస్తే ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటుంది. ఇప్పుడు అక్కడ చైనా, అమెరికాల మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది కాబట్టి ముదురు పాకాన పడింది. వాళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు జరిగే ప్రసక్తి లేదు కాబట్టి ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటాడు. ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఆయన నెత్తి మీద పెద్ద ఒత్తిడి వచ్చేసింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంకోటి ఏంటంటే మోడీ చాలా అద్భుతమైన దౌత్య విధానం చేస్తున్నారు. మేము ఒక పవర్ఫుల్ కంట్రీ, మేము ఎదుగుతున్న వాళ్ళం, నువ్వు ఇష్టం వచ్చిన డిక్టేట్లు కండిషన్స్ పెడితే నేను ఒప్పుకోను అని మోడీ చెప్పడం అనేది ట్రంప్కి తలబిరుసుతనంకు వచ్చింది. ఆ తలబిరుస్తనం ఇప్పుడు ఈ మధ్య తగ్గినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంక ఇండియా లొంగదు కాబట్టి దాన్ని మెత్తగా ఫ్రెండ్ అనుకుంటూనే దారికి తేవాలనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వచ్చింది. కాబట్టి ఈ మధ్యన స్టేట్మెంట్లు కూడా తగ్గిపోయాయి. ఈ ట్రేడ్ డీల్ అద్భుతంగా కుదరబోతుంది. ఈ ట్రేడ్ డీల్ కుదిరితే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న $150 బిలియన్ ట్రేడు ఇండియా అమెరికాల మధ్య $500 బిలియన్ ట్రేడ్ వరకే 2030 నాటికి చేరొచ్చు. ఇండియా, యునైటెడ్ స్టేట్స్ అందరూ ఒకటి అనుకుంటారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాతో ట్రేడ్ చేయకపోతే నష్టం ఏంటి, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని. కానీ మోడీ అలా థింక్ చేయరండి. ఎందుకంటే అమెరికాతో మనం ట్రేడ్ తినడం వల్ల ఈసారి IMF గ్రోత్ రేట్లో మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, తిరుగులేదు. కానీ 0.5% గ్రోత్ రేట్ తగ్గిపోయింది. అది తగ్గడం మంచిది కాదు. యాక్చువల్గా మనకి 10% గ్రోత్ రేట్ ఉండాలి, కానీ ఇప్పుడు 6.5% ఉంది. ఇంకా 3.5% గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలి. తర్వాత అందరికంటే ముందున్న మనకి ఇది సరిపోదండి. 2047 నాటికి భారతదేశం వికసిత భారత్ అవ్వడానికి, డెవలప్డ్ నేషన్ అవ్వడానికి 10% గ్రోత్ రేట్ కంటే ఎక్కువగా వెళితేనే మనలో వికసిత భారత్ వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ అంతా పోయి గ్రోత్ రేట్ వచ్చి ఒక డెవలప్డ్ నేషన్ అయ్యి అటు అమెరికా, చైనాలను అధిగమించగలుగుతాం. మరి 10% గ్రోత్ రేట్లో 6.5%. ఇలాంటి సమయంలో దట్టు సూపర్ పవర్ అయిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ట్రేడ్ వారు మంచిది కాదు ఇండియాకి. కాబట్టి మోడీ గారు చాలా జాగ్రత్తగా, ఒక అద్భుతమైన సహనంతో, పేషెన్స్గా ఒక భారత మెచ్యూరిటీ అనేది చూపించారు. ట్రంప్ అటువైపు వ్యక్తి ఎలా ఉన్నా. కాబట్టి ఈ పరివర్తన, ఒక అద్భుతమైన ఈ యొక్క పేషెన్స్కి అద్భుతమైన దౌత్య విధానం మోడీ అవలంబించిన దానికి ఒక గిఫ్ట్గా మనకి ట్రంప్ పౌరుషం తగ్గి ఆయన మెత్తబడి మనకి ట్రేడ్ డీల్ కుదరబోతుంది. అక్టోబర్ 27వ తారీఖున కౌలాలంపూర్లో జరిగే సమ్మిట్లో మనకి పూర్తిగా అక్కడ ట్రేడ్ డీల్ మీద సంయుక్త ప్రకటన రాబోతుంది. ఇది 99.99 జరుగుతుంది. ఎందుకంటే ట్రేడ్ డిస్కషన్లో ఉన్నవాళ్ళు కొంచెం మీడియా ద్వారా, కథనాల ద్వారా తెలుస్తుంది. అటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇటు ఇండియా నుంచి మనకు తెలియదు.